వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? సీట్ల పెంపు ఇప్పుడు వైసీపీకి గండంగా మారబోతుందా? జనసేన ఆపరేషన్ ఆకర్ష్తో వేగంగా పావులు కదుపుతుందా? సొంతగూటి నేతలనే వైసీపీకి వ్యతిరేకంగా ప్రయోగిస్తున్న ఈ వ్యూహం వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఒకవైపు జనసేన వ్యూహాలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కన్ను. వీటన్నింటినీ తట్టుకుని వైసీపీ తన ఉనికిని ఎలా కాపాడుకోగలదు? అసలు రాబోయే రోజుల్లో వైసీపీకి ఎదురు కాబోతున్న ఆ షాక్ ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తోంది. అయితే వైసీపీని ఎలాగైనా దెబ్బ కొట్టాలని కూటమి పార్టీలు పట్టుదలగా పనిచేస్తున్నాయి. మరోవైపు వైసీపీకి ప్రతిపక్షంలోనూ అంతగా సఖ్యత లేదు. ఒంటరి పోరాటం చేస్తోంది. వైసీపీని తగ్గించి తాము పెరగాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. అందుకే ఎందరు కాదన్నా వైఎస్ వారసురాలు అన్న ఏకైక ట్యాగ్ లైన్ కారణంగానే షర్మిలను ఏపీసీసీ ప్రెసిడెంట్గా కొనసాగిస్తున్నారని కూడా చెబుతారు. ఇదిలా ఉంటే ఈనాళ్లు జనసేన మీద ఉన్న ఒకే ఒక్క ఆరోపణ సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేయరని. అయితే ఇటీవల కాలంలో పవన్ జోరు పెంచారు. ఉద్యమి పేరుతో సభ్యత్వ నమోదు సాగింది. సాదిక్ అని కొత్త తరాన్ని కీలక బాధ్యతలలో నియమించారు. జనసేన సభ్యత్వాన్ని 20 లక్షలకు పెంచుకున్నారు. ఈ క్రమంలో జనసేనలోకి రావాలని చూస్తున్న వారిని ఆహ్వానించడమే కాకుండా ఏ జిల్లాలలో బలమైన నాయకత్వం కావాలని అనుకుంటున్నారో అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ని అమలు చేయాలని చూస్తున్నారు. దాంతో జనసేన మెయిన్ టార్గెట్ వైసీపీ అని అంటున్నారు. ఇక 14 మంది సభ్యులతో జనసేన ఏర్పాటు చేసిన జాయింట్స్ కమిటీలో పలువురు మాజీ వైసీపీ నేతలున్నారు. వీరిని అక్కడ నియమించడం ద్వారా వైసీపీకి టచ్లో వెళ్లి అక్కడ నుంచి కీలక నేతలను జనసేనలోకి తీసుకొని రావాలన్న వ్యూహం ఉందని అంటున్నారు. ఒంగోలుకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఈ కమిటీలోకి తీసుకున్నారు. ఒకనాడు జిల్లా వైసీపీ రాజకీయాలను శాసించారు. ఆయన ఇప్పుడు వైసీపీ నేతల మీద గురిపెడితే ఒంగోలులో ఫ్యాన్ పార్టీకి ఇబ్బందే అని అంటున్నారు. అలాగే కమిటీలో ఉన్న గుంటూరులో మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య కానీ, విశాఖలో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కానీ వైసీపీ నుంచి వచ్చిన వారే. ఒకవైపు చూస్తే ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెద్ద ఎత్తున పెరుగుతాయని అంటున్నారు. 2029 నాటికి కనీసంగా 250 అసెంబ్లీ సీట్లైనా వస్తాయని అంటున్నారు. అలాగే 38 దాకా ఎంపీ సీట్లు వస్తాయి. దాంతో వైసీపీలో ఉంటూ పెద్దగా యాక్టివ్గా లేనివారు, అదేవిధంగా జనసేనలో చేరాలని చూస్తున్న వారికి ఈ కమిటీ ఏర్పాటు ఒక మంచి అవకాశంగా చెబుతున్నారు. ఈసారి జనసేన కూడా ఎక్కువ నెంబర్తో పోటీ చేస్తుందని అంటున్నారు. దాంతో సీటు దక్కితే ఖచ్చితంగా ఆ వైపు నుంచి ఈ వైపునకు వస్తారు. అలా చూస్తే కనుక వైసీపీకి ఇది షాక్ లాంటి పరిణామమే అని అంటున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా ఈసారి ఏపీని వదిలేలా కనిపించడం లేదని అంటున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ సీఎంగా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారు. ఈ ఇద్దరి మీద ఏపీ బాధ్యతలు పెట్టింది అధినాయకత్వం. దాంతో ఈ నేతలు ఏపీ మీద ఫోకస్ పెడితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నుంచి ఎవరైనా ఆకర్షితులు అయితే కనుక అది కూడా ఫ్యాన్ పార్టీకి ఇబ్బంది అవుతుందని అంటున్నారు. సీట్లు దండిగా పెరిగితే టీడీపీ కూడా మరోసారి వైసీపీ మీద అటాక్ చేస్తుందని అంటున్నారు. ఎన్నికల ముందు అయినా బలమైన నాయకులను తమ వైపు తీసుకునే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ముఖ్య నాయకులు పలువురు వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి చేరిన సందర్భాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ అప్రమత్తంగా లేకపోయినా, లేక నాయకులతో టచ్లో ఉండకపోయినా రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.